అందరికీ నమస్కారం. మన మన్యం మీడియా వార్తలకు స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం రూడకోట గ్రామ పంచాయతీ కేంద్రంలో రబ్బీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ 45 రోజులు కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి అవడం, అలానే అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గారు ఆయన ఉండడం, అలానే ఎస్ఐ గారు రావడం చాలా మంచిగా, సెక్రటరీ గారు కూడా పంచాయతీ సెక్రటరీ ఎప్పుడు పంచాయతీ ఆఫీస్ గ్రామాల్లో జరిగిన మంచి కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి లేదు. ఆవిడ కూడా వచ్చారు కాబట్టి చాలా సంతోషమైన విషయం. ఈ నేపథ్యంలో ఖాదర్ సురేష్ కుమార్, కె బోంజుబాబు సెక్రటరేట్ విజయవాడ గ్రామ పెద్దల చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ యువతకు ఇదొక గొప్ప అవకాశమని, ఈ కంప్యూటర్ కోచింగ్ ను సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు. ఓ యువత మేరకు మీ లక్ష్యం ఏమిటి అనే రబీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో కంప్యూటర్ శిక్షణ అంటే 45 రోజుల శిక్షణ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినటువంటి కేశవరావు పడాల్ గారికి మన గ్రామ పంచాయతీ తరఫున, అలాగే సర్పంచ్ గారి తరఫున, అలాగే ఉద్యోగస్తుల తరఫున, అలాగే యువకుల తరఫున ప్రత్యేకంగా అతన్ని అభినందిస్తున్నాం. ఇటువంటి చక్కటి కార్యక్రమానికి నిజంగా మన రూడకోట గ్రామంలో పెట్టడం అనేది అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే స్థానిక ఎస్ఐ రమణ మాట్లాడుతూ రూడాకోట గ్రామంలో కేశవరావు పడాల్ కంప్యూటర్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని, విద్యార్థులు యువకులు చెడు వ్యసనాలకు బానిస కాకుండా మంచి మార్గంలో నడిపించేందుకు రబ్బీ కంప్యూటర్ ఎడ్యుకేషనల్ చేస్తున్న గొప్ప ప్రయత్నమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ కె బొంజుబాబు, స్థానిక సెక్రటరీ లక్ష్మి, గ్రామ పెద్దలు, సన్నీ మాస్టర్, గ్రామస్తులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ మంచి కార్యక్రమానికి నేను లక్కీగా హాజరవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది సెకండ్ ఎంత మంచి కార్యక్రమం అంటే యువతను ఉద్దేశించి ఇప్పుడు సార్ చెప్పారు, సురేష్ సార్ చెప్పారు, ప్రెసిడెంట్ గారు చెడు మార్గం పడుతున్నారు, వాళ్ళని ఆ మార్గం నుండి మంచి మార్గం తీసుకురావడం కోసం ఇది ఈ స్టెప్ అని చెప్పారు. సో ఇలా ప్రతి ఒక్కరు ఆలోచిస్తే మన దగ్గర యువతకి ఏంటంటే ఈ 45 డేస్లో కంప్యూటర్ సెక్షన్ చేస్తే వాళ్ళకి ఏంటంటే మైండ్ ఖచ్చితంగా వేరే మనం డెవలప్ అవ్వాలి, అభివృద్ధి చెందాలన్న ఆలోచన మైండ్ వస్తుంది. 45 డేస్ అనేది చాలా మంచి సమయం. ఆ సమయంలో కంప్యూటర్ సంబంధించి చాలా ఎక్కువ నేర్చుకోవచ్చు. శ్రద్ధగా నేర్చుకోవచ్చు. అలాగే నాటుకున్నారు, అలాగే పేరు పైన శాస్త్రరావు గారు ఆల్రెడీ నాకు పరిచయం, గతంలో కూడా నాకు రిపోర్టర్గా పరిచయం. నేను ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తాను, నేను చాలా మనస్ఫూర్తిగా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఈరోజు అనుకోకుండా అదృష్టం కొద్ది అంబేద్కర్ జయంతి అవడం, అలానే అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గారు ఆయన ఉండడం, అలానే ఎస్ఐ గారు రావడం చాలా మంచిగా, సెక్రటరీ గారు కూడా పంచాయతీ సెక్రటరీ ఎప్పుడు పంచాయతీ ఆఫీస్ గ్రామాల్లో జరిగిన మంచి కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి లేదు. ఆవిడ కూడా వచ్చారు కాబట్టి చాలా సంతోషమైన విషయం. మరి ఎస్ఐ గారు చెప్పినట్టు ఈ 45 డేస్ ఖచ్చితంగా దీన్ని యూటిలైజ్ చేసుకుంటే ఆ 45 రోజుల్లో ఒక 20 మంది వస్తే ఒక 5-10 మందికి అనేది అవకాశం రానున్న రోజుల్లో వాళ్ళకి అవకాశం కల్పిస్తుందని నేనైతే నమ్ముతున్నాను. మరి అన్ని విధాలుగా సహకరించేదానికి ఎస్ఐ గారు కూడా మనీ పరంగా కానీ ఇంకేదైనా ఆయన సాయం చేస్తానంటున్నారు. ఇటు నాన్నగారు ఉన్నారు, నేనున్నా, అందరూ కూడా సహకరిస్తాం. ఇప్పుడు గతంలో కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కూల్స్ లో పేరెంట్స్ డే అనేది పెట్టడం జరిగింది. మెగా పేరెంట్స్ డే. ఆ రోజు నేను చాలా మంది పిల్లలకి చెప్పాను, నిజంగా బాగా చదువుకోండి, 10th పూర్తి చేసిన తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యేదానికి ఫీజు ఒక 5,000 10,000 కావాలని చెప్పండి, నేను ఇస్తాను. ఎందుకంటే మనం బాగాలేని వాళ్ళకి లేదంటే దీనికి అనేక కార్యక్రమాలకి 10,000 సాయం చేస్తుంటారు. రానున్న రోజుల్లో వాళ్ళకి మంచి ఉద్యోగస్తులు అయితే వాళ్ళ కుటుంబం బాగుంటుంది, లేదంటే వాళ్ళ 10 మందిని తయారు చేసేదానికి అవకాశం ఉంటుంది. గ్రామస్తులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, అలానే ఈ కార్యక్రమాన్ని మరి ఈ విధాలుగా మనకి సహకరిస్తూ సమావేశాలలో భాగంగా ముందుకు తీసుకొస్తున్నటువంటి తమ్ముడు చివరిగా తమ్ముడు కేశవ మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగించాల్సిందిగా కోరుతున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులు విచ్చేసినటువంటి సర్పంచ్ గారికి, మా
నాయ్ గారికి, చదువేలు ఎస్ఐ గారికి, సెక్రటరీ మేనేజర్కి నా నమస్కారాలు. నా పేరు కేశవరావు పడాలి. 2016 నుండి కూడా నేను ఈ యొక్క ప్రోగ్రామ్స్ అనేది కంటిన్యూ చేస్తూ ఉన్నాను. అంటే నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశాను. పనిచేసిన తర్వాత నాకు ఒక ఆలోచన కలిగింది అక్కడ. సో నాకు వచ్చేటటువంటి శాలరీ వచ్చి 60,000. సో ఆ 60,000తో నా ఫ్యామిలీ నేను హ్యాపీగా ఉంటున్నాను. కానీ నేను హ్యాపీగా ఉంటే సరిపోదు కదా, నా ప్రాంతానికి వెళ్ళి నేను అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆలోచనతో 2016లో అంటే 2008లో నుంచే నేను సోషల్ యాక్టివిటీ చేస్తూ ఉన్నాను. 2016లో మళ్ళీ నేను చదివేల ప్రాంతంలో వచ్చి కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా పెదబైలు నుంచి ముంచింపుట్టు, ముంచమ్మడి నుంచి కొయ్యూరు, చింతపల్లి, గూడెం సెంటర్లలో కూడా మేము కంప్యూటర్ సెంటర్స్ అనేది ఏర్పాటు చేసి కంటిన్యూగా ట్రైనింగ్స్ అనేది ఇస్తున్న క్రమంలో కొన్ని అనివార్య కారణాల వల్ల లాస్ అవ్వడం వల్ల కొంచెం బ్రేక్ అవ్వాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత నుంచి ఒక 5 years తర్వాత నుంచి ప్రతి పంచాయతీ మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.